చెన్నై రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన 16వ ఏడు స్కేటింగ్ కాంపిటీషన్ కి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పేరెంటు ఇంకా ప్రేక్షకులు కూడా నిశ్శబ్దంగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలని కోరుకుంటున్నాం. ఇటు చూడులకి బాగా కాన్సన్ట్రేట్ చెయ్యి, బాగా పరిగెట్టి గెలవాలి. అప్పుడే నువ్వు అనుకున్న స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది. సరేనా? ఓకే ఓకే. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. బ్యాడ్ స్మెల్. ఓ ఈ వీడా ఆ డ్రైనేజ్ లో పెట్ట అబ్బాయిగా. నేను చూసుకుంటాను.
నేను ఇంటికి వెళ్ళాను. పిల్లలు చెప్పారు మీరు ఇక్కడున్నారని. నేను వాళ్ళకి చాక్లెట్స్ కొనిచ్చాను. లక్కీ స్కేటింగ్ లో విన్నర్ అయిపోయాడు కదా. నేను చూశాను మీరు వాళ్ళంటే ఎంత ప్రేమనేది. వాడు లైఫ్ లో ఎప్పుడన్నా పడిపోయాడంటే చేరప్ అని ఎంకరేజ్ చేసి, తప్పుడు దారిలో వెళ్ళినా కూడా సరైన దారిలో వెళ్ళడానికి ఒకవేళ నాకన్నా బెటర్గా మీలాంటి ఒక అమ్మా నాన్న దొరకటం వాడికి అదృష్టం. సో నేను వాడిని తీసుకువెళ్ళక్కర్లేదని డిసైడ్ చేశాను. నాతో వస్తే వాడికి అమ్మ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడుంటే వాడికి నాన్న, అమ్మ, అక్క అలా అందరూ ఉంటారు. మధ్యలో ఎప్పుడైనా వచ్చి వాణ్ణి చూడ్డానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. అమ్మ అని పిలవక్కర్లేదు. అమెరికా నుంచి వచ్చిన ఒక ఆంటీ, అది చాలు నాకు. కానీ దాని సరైన దారి అది కాదు. వాడి నిజమైన తల్లి దగ్గర పెరగడమే మంచిది. మీరు వాడిని తీసుకెళ్ళిపోండి. కొన్నేళ్లైన తర్వాత విషయాలని తెలుసుకొని వాడు మాకు శత్రువులా మారడానికన్నా మంచిది. కాస్త బాధగా ఉన్నా కూడా ఇలానే చేయాలి కదా. మరి లక్కీ ప్రేమించడానికి మురిసిపోవడానికి మాకో కూతురుంది. మీకు పాపం ఎవ్వరూ లేరు కదా. సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేని ఆ పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. అందరితో బాగా కలిసిపోయేవాడేవాడు. వాడు మిమ్మల్ని కూడా ఇష్టపడతాడు. అవును, ఒక చిన్న కాంపిటీషన్ గెలిచినందుకు అమెరికాకు ట్రైనింగ్ పంపిస్తున్నారంట. అది చిన్న పిల్లడిని తనీగా. దానికి వీడు ఒక్కడే వెళ్ళట్లేదమ్మా. కాంపిటీషన్లో గెలిచిన మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా. అది కాకుండా ఆ రోజు నీకు చాక్లెట్ ఇచ్చారు కదా ఒక ఆంటీ, ఆ ఆంటీయే వీడిని తీసుకెళ్ళబోతుంది. అయినా దీంట్లో ఏదో ఒక విషయం ఉంది. నువ్వు అది ఆల్కిచ్చి ఏం ఎక్సైట్ అవ్వకు. నువ్వు అక్కడ వెళ్ళి చదువు. నానా చూడండి, అక్కకి అసూయ. మీరు మైండ్ లో పెట్టుకోకండి. నేను వెళ్ళి వస్తా. నేను అక్కడికి వెళ్ళి డిస్నీలాండ్ స్నో స్కేటింగ్ ఎంజాయ్ చేసి బే వచ్చేస్తా. నాన్న చెప్పేది నువ్వు కొంచెం శ్రద్ధగా విను. లక్కీ దగ్గర నువ్వు చెప్పకూడదు. వాడు వెళ్ళేది వాళ్ళ నిజమైన అమ్మతోనే. ఆ రోజు ఒక ఆంటీ వచ్చారు కదా, ఆమె వాడి నిజమైన అమ్మ. ఊహించని విధంగా వాడొక గెస్ట్లా మనతో ఇన్ని రోజులు ఉన్నాడు. నువ్వు పెద్దదని అయ్యేటప్పుడు నాన్న అన్నీ చెప్తాడు నీకు. ఆడింకా తిరిగి రాడా నాన్న? వాడు లేకుంటే నేను లేను నాన్న. నా బంగారం ఏడవద్దు. దూరంగా ఉన్న బోర్డింగ్ స్కూల్కి వాడు వెళ్ళాడనుకో, ఒక్కొక్క వెకేషన్కి తిరిగి వచ్చే కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టు మనం ఎదురు చూస్తూ ఉంటాం. బ్యాగ్లో ఒక సీడీ పెట్టాను. రోజు రాత్రి వాడు నిద్రపోయేటప్పుడు కొన్ని అబద్ధమైన కథలు చెప్తాను ఆడికి. అవన్నిటినీ కలిపి ఒక సీడీగా రికార్డ్ చేశాను. రాత్రులు వాడు నిద్రపోకపోతే అది ప్లే చేస్తే చాలు వాడు నిద్రపోతాడు.